ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. సీఎం చంద్రబాబుపై నోరు జారుతూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు. వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి. పెందుర్తి చీమ్లాపల్లిలో అట్టహాసంగా వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం. మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులకు శంకుస్థాపన. తిరుమలలో ఏఐ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఆచరణీయం కాదు. మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన వ్యక్తి అవయవాలు దానం. అవయవ దానంతో ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందన్న వైద్యులు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ నోరు పారేసుకుంటూ రాక్షసానందం పొందుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ చెల్లిస్తున్న చిల్లర రాజకీయాలు చూస్తుంటే తనకు బాధగా ఉందని అన్నారు. రాజకీయాలు హోందాగా ఉండాలని, విధ్వంసకర రీతిలో చేయకూడదని హితవు పలికారు. జగన్ మాటల్లో అసహనం కనిపిస్తుందని, కూటమి పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఉండబోవని స్పష్టం చేశారు. తప్పు చేసిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు. నేను కూడా 2.5-3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయటం మూలంగా రాజకీయాల్ని చాలా దగ్గరగా 4-5 దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వాతావరణం, ఈ విధంగా వ్యవహరించిన ప్రతిపక్షం ఏనాడు కూడా లేదన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. పార్టీలలోనే అసమ్మతులుగా ఉన్న నాయకుల్ని చూశాం, బలమైన ప్రతిపక్షాలను చూశాం. వాళ్ళందరూ కూడా అసమ్మతివాదులుగా ఉన్నా కూడా వారి నాయకత్వాల మీదే వారు పోరాటం చేసినా అది ప్రజా సమస్యల మీద చేశారు తప్పితే వ్యక్తిగతంగా కాదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఘాటుగా ప్రభుత్వాలను విమర్శించినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు లేకపోతే కించపరిచే విధంగా మాట్లాడతాం, లేకపోతే అప్రజాస్వామికంగా మాట్లాడతాం ఎక్కడా కూడా మనం చూడలా. అధికార పక్షాన్ని కించపరచడం కోసం అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదు రాజకీయ బలం పొందటానికి అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా చూడలా. ఒక హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా వాళ్ళు పోరాటాలు చేశారు. చాలా ఘాటుగా కూడా విమర్శించేవాళ్ళు, అవసరమైతే ఘాటైన కార్యాచరణ కూడా చేసేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిచినా ఓడినా కూడా నైతిక రాజకీయాలు, హుందా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. బహుశా వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా, విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆ స్థాయి నాయకులు ఆదర్శంగా, సమాజానికి ఆదర్శంగా, తనకంటే కింద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్పితే ఆ విధంగా అనైతికంగా మాట్లాడటం అనేది చాలా తప్పని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన పర్యటనలు చూసినా, ఆయన ఉపన్యాసాలు చూసినా, ఆయన పత్రికా ప్రకటనలు చూసినా కూడా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది. ఆయనలో ఏదో ఒక అభద్రతాభావం కనపడతా ఉంది. ఆయనలో ఎందుకో ఒక భయం కనపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, ఆదర్శవంతంగా మీరు మాట్లాడాలి. మీరు మంత్రులుగా, శాసనసభ్యులుగా అయిన తర్వాత మీ భాషను మార్చుకోవాలని చెప్పేసి మందలించారే తప్పితే
మమ్మల్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వెంజెన్స్ పాలిటిక్స్ మనకు వద్దు, కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దు, ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో రాష్ట్రంలో వారి సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా మీ ఆలోచనలకి పదును పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకి మనం ఉపయోగపడాలనే దాని మీద దృష్టి పెట్టండి. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన రాజకీయాలని కానివ్వండి, లేకపోతే విద్వేషాలు కానివ్వండి, మీరు మనసులో పెట్టుకుని పనిచేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనం చేస్తామని మరి అభివృద్ధి పనులు జరిగినప్పుడే నాయకుడికి సంతృప్తి ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు అన్నారు. జీవీఎంసీ 95వ వార్డు చీమ్లాపల్లిలో నూతనంగా నిర్మించిన వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ను చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లతో కలిసి ప్రారంభించారు. 8.23 కోట్లతో ఈ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు. అనంతరం 76.33 కోట్ల రూపాయలతో వీఎంఆర్డీఏ ఆమోదించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా వేపగుంట పినగాడి రహదారి సమస్య ప్రజలను వెంటాడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ దృష్టికి తీసుకెళ్లామని, ఎట్టకేలకు మాస్టర్ ప్లాన్ రోడ్లకు మోక్షం లభించిందన్నారు. వైసీపీ చెప్పే బోటకప్పు మాటలను నమ్మొద్దని, అభివృద్ధి కూటమితోనే సాధ్యమని చెప్పారు. వీఎంఆర్డీఏ నిధులతో కన్వెన్షన్ సెంటర్ను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామని చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్సీ హైమావతి, వీఎంఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు ముమ్మన దేవుడు, బల్లా శ్రీను, సేనాపతి వసంత, రాపర్తి ఖన్నా, కూటమి నాయకులు గొర్లె రామునాయుడు, దాట్ల మధు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాలు జరిగినప్పుడు, ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న పని చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తృప్తి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్న మా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి కానీ, మాకు ఎప్పుడు ఏదడిగినా నో అనుకుండా ఇస్తున్న మా కమిషనర్ గారికి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిరంతరం గెలిచినప్పటి నుంచి కూడా ఈ వేపకుంట పెనగాడి రోడ్డు గురించి పాపం వీళ్ళిద్దరిని చాలా ఇసుకించాను నేను. ఎట్టకేలకి ఈ రోజున దాన్ని భూమి పూజ చేసుకున్నాం. మరి అదే కాకుండా ఎంతో అవసరమైన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఊరట. ముందుగా కొన్నాళ్ళ పాటు వీఎంఆర్డీఏ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు వీఎంఆర్డీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఈరోజు అనేక శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 8 కోట్ల వ్యయంతో ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు పంచకళ్ళ రమేష్ బాబు గారు చేతుల మీదుగా. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారే కానీ సమస్య ఇంతవరకు ఎప్పుడు తీరలేదు. అటువంటి సమస్య వేపగుంట పెనగాడి శాసనసభ్యుల వారు నిత్యం ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఆ సమస్య ఎట్టి పరిస్థితుల్లో వీఎంఆర్డీఏ పరిధిలో చేయాలి. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎంతో ఉందని అనేక సార్లు రావడం జరిగింది. శాసనసభ్యుల గారి చొరవతో ఈరోజు మనం వేపకొండ నుంచి పెనగాడికి దాదాపు 15 కోట్ల వ్యయంతో ఈరోజు మనం శంకుస్థాపన ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందకరం. మనకి దీంతో పాటు ఈరోజు వేపకుంట పెనగాడి రోడ్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ఒక కోరిక. అక్కడ రోడ్డు కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఈరోజు ఒక 6 to 8 monthsలో అది మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో చాలా మంచి ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము హామీ ఇస్తున్నాం. దీంతో పాటు మన గొల్లలపాలెంలో కూడా ఒక రోడ్డు మనం అప్రూవ్ చేసాం. దాని కూడా ఫౌండేషన్స్లో అది మనకి శ్రీనగర్ సమ్మవరం హైవేకి కలుస్తుంది. అది కూడా మనకి అమృతాపురంలో
టీటీడీలో నూతనంగా ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానానికి స్వస్తి పలకాలని టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం హితవు పలికారు. శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయాలన్న సంకల్పంతో ఏఐ విధానం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం అసంభవమని చెప్పారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయని, ఇప్పుడున్న ఏర్పాట్లు సరిపోతాయని అన్నారు. అవసరమైతే మరింత మెరుగైన వసతులు కల్పించాలే తప్ప ఏఐని ప్రవేశపెట్టడం మంచిది కాదన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నిన్న తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనునిత్యం కూడా చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఇది జరిగే పని కాదు. ఇంతకు పూర్వం మనం చూసాం అనేక మంది అవయవదానంతో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై అవగాహన లేమితో లక్షలాది మందికి అవయవాలు అందించలేక మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన వీర వెంకట వసంతరాయుల కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వసంతరాయులు ఇటీవల ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వసంతరాయుల అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. రమేష్ హాస్పిటల్లో అవయవాలు దానం చేశారు. వసంతరాయులు అవయవాలు దానం చేయడం ద్వారా 4-5 ప్రాణం పోసినట్టయిందని డాక్టర్ మమత తెలిపారు. తన తండ్రి అవయవాలను దానం చేయడం ద్వారా ఆయన ఇంకా బ్రతికే ఉంటారని కుమారుడు సీతారామరాజు అన్నారు. అవయవ దానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయులు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడూ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటల్లో బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనల్లుడు యశ్వంత్ కానీ ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు. ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి
ప్రజాసేవల భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి ఒక నిర్ణయం తీసుకుని బాడీని జీజీహెచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడే మాట్లాడాము ఇందాక డాక్టర్లు కూడా చాలా గొప్ప మనసు సీతారామరాజు అండి వాళ్ళ ఫ్యామిలీది. ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా ఇవాళ ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని ఇందాక డాక్టర్ కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం. వసంతరాయలు గారికి మనస్ఫూర్తిగా జేజేలు పలుకుతూ అట్లానే వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనల్లుడు వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఏమనాలేదు నాకు అర్థం కాదు, కృతజ్ఞతలు చెప్పాలా వాళ్ళకి నిజంగా పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారిని వల్లనే మేము ఇవాళ అవయవ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే ఎస్ జనసేన పార్టీ స్థాపించినందుకు ఈ రాష్ట్రంలో మేము దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాం. నేను డాక్టర్ మమత, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగం. ఏపీ లిక్కర్ స్కామ్ లో నోట్ల కట్టల వీడియో లింక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు చెందిన నోట్ల కట్టల వీడియో లీక్ అయింది. 35 కోట్ల రూపాయల నోట్ల రిసీవ్ చేసుకుంటున్నట్టు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నాడు. హవాలా రూపంలో అందిన డబ్బును టేబుల్ పై పెట్టి లెక్కించాడు. 2000 రూపాయల నోట్ల కట్టలతో పాటు 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. డిస్టిలరీ కంపెనీ నుండి వచ్చిన డబ్బును వీడియోను తీసి చెవిరెడ్డికి పంపినట్టు గుర్తించారు. దీంతో వెంకటేష్ నాయుడును బెంగళూరులో సిట్ అదుపులోకి తీసుకుంది. మహారాణిపేట ఆంధ్ర యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో పాములు హల్చల్ చేశాయి. సిబ్బంది జీవీఎంసీకి సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. హాస్టల్లో ఫ్లోరింగ్ లేకపోవడం, గోడలకు ఎలుకలు భారీగా కన్నాలు పెట్టడం, శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. క్రీడాకారులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు దాతల సహకారం ఎంతైనా అవసరమని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి అన్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వోకస్ ఇంటర్నేషనల్ కుబేరా డోనర్ సామాజికవేత్త డాక్టర్ కమల్ బైడ్ ను ఘనంగా సన్మానించారు. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి సిపి బాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల మలేషియా, శ్రీలంకలలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ, కాంస్య, రజత పతకాలు సాధించిన వావ్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ కు సర్టిఫికెట్లు, మెమెంటోలు ప్రదానం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ అందుకున్న వావ్ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కమల్ బైడ్ ను కూడా సిపి సత్కరించారు. ప్రతిభ గల క్రీడాకారులు ఉన్న ఆర్థిక కారణాలతో అంతర్జాతీయ వేదికలపై పోటీలకు వెళ్లలేకపోతున్నారని సిపి బాక్షి అన్నారు. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే పోలీసుల ద్వారా ఆ క్రీడాకారుడు జెన్యూనిటీని గుర్తించి దాతలు ముందుకొచ్చేలా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వావ్ అధ్యక్షులు డాక్టర్ మంగా వరప్రసాద్, కార్యదర్శి సుధాకర్, కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, కోశాధికారి రామారావు, వనితా వోకస్ క్లబ్ అధ్యక్షురాలు పొందూరు ప్రభావతి, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ కార్యదర్శి సనపల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది వచ్చారండి, నేను కూడా వచ్చాను. మన అందరికీ తెలుసు, మన వైజాగ్ నగరంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారండి. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే
ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొనాలంటే ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు చాలామంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారండి. టాలెంటెడ్ క్రీడాకారులకు ఆర్థిక సాయం ఎంతైనా అవసరం. ఈరోజు సమముఖంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కమల్ వైద్ గారి ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ట్రస్ట్ వల్ల రాబోయే రోజుల్లో వైజాగ్ చెందిన చాలామంది క్రీడాకారులు బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. అదే మాదిరిగా నేను కూడా ఒకటి సలహా ఇచ్చాను. వైజాగ్లో చాలామంది దాతలు ఉన్నారండి. చాలామందికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు క్రీడా రంగంలో లక్ష్యాలు సాధించాలంటే డబ్బు అవసరం, కానీ పేదరికం వలన చాలామంది సాధించలేకపోతున్నారండి. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఉంటే దాతలు ముందుకు వస్తారండి. క్రీడాకారులు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారండి. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము జెన్యునా కాదా అవసరము వెరిఫై చేసి దాతలకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా ఉంటే చాలామంది పేదవాళ్ళు. హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబుపై నోరు జారుతూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు. వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి. పెందుర్తి చీమ్లాపల్లిలో అట్టహాసంగా వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం. మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులకు శంకుస్థాపన. తిరుమలలో ఏఐ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఆచరణీయం కాదు. మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన వ్యక్తి అవయవాలు దానం. అవయవ దానంతో ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందన్న వైద్యులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.